నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. సనాతనం సనూతనం మన హిందూ ధర్మం. మనం ధర్మం ప్రకారం ఏ పని చేయాలన్నా ఎన్నో సందేహాలు. అటువంటి సందేహాలను నివృత్తి చేయడం కోసం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సన్నిధానం లక్ష్మీ విశ్వనాథ్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మన సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఈ మధ్యకాలంలో జాబ్ చేసే వాళ్ళకంటే ఎక్కువ బిజినెస్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారమ్మా. అయితే బిజినెస్ పరంగా చూసుకుంటే అందరికన్నా మార్వాడీస్ బిజినెస్ ప్లానింగ్ కానీ వాళ్ళ బిజినెస్ చేసే విధానం కానీ చాలా బాగుంటుందమ్మా. అసలు దానికి రీజన్ ఏమై ఉంటుందంటారమ్మా? చెప్తాను. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం. మార్వాడీలు అవును, మార్వాడీలు అంటే నిబద్ధతతో ఉంటారమ్మా. అంటే ఏమి మనం ఉండవా అని మీరు ప్రశ్న రావచ్చు. కానీ వారికి ఉండేటటువంటి నిబద్ధత ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది నేను చిన్నతనం నుంచి చూస్తున్నాను. ఎందుకంటే మాకు మార్వాడీలతో సాన్నిహిత్యం బాగా. వారు మా ఇంట్లో పిల్లల్లాగా వాళ్ళు పెరిగారు, వారింట్లో పిల్లల్లాగా నేను పెరిగాను అన్నట్టు. అంత బాగా తెలుసు నాకు. వాళ్ళు ఉదయం లేచినప్పటి నుంచి ఏ విధంగా ఎలా చేస్తారు అనేటటువంటిది. ఇప్పుడు ఉదాహరణకి మనం వంట చేసుకుంటాము, పూజ అంతా అయిపోయిన తర్వాత దేవుని నివేదన చేసిన తర్వాత మహానివేదన అవ్వగానే మనం తినేస్తాము. అవునమ్మా. తినేసేటప్పుడు మనం ఏం చేస్తాము, కళ్ళకద్దుకొని తినండిరా అని పిల్లలకి చెప్తాము. చెప్తే పిల్లలు ఏం చేస్తారు, ఎందుకు చెప్పాలి, ఎందుకు కళ్ళకద్దుకోవాలి అని ప్రశ్న వస్తుంది అక్కడ. ఇప్పుడు అలా కాకుండా వాళ్ళు ఏం చేస్తారంటే మొట్టమొదట వండగానే, మా చిన్నతనంలో అయితే కనుక వాళ్ళు రొట్టెలు మాత్రమే తినేటటువంటి వారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణానికి ఏంటంటే వాళ్ళు అన్నం పప్పు కూరలు మనలాగా అవి కూడా తింటున్నారు రొట్టెలతో పాటుగా. వారు రొట్టెలు, అన్నము, పప్పు, కూర, పచ్చడి, రోజు ఒక తీపి పదార్థం కూడా చేసుకుంటారు. ఆ చేసినవి మొత్తం కూడాను ఒక 2 సెట్లు ఏం చేస్తారంటే పక్కన పెడతారు. మొట్టమొదట ఒకటి ఎవరికి అంటే గోమాతకి, రెండోది కుక్క కోసం పెడతారు. ఈ 2 సెట్లు పక్కన పెడతారు. ఈ లోపల వంట అవుతుండగా పిల్లలు వచ్చి ఆకలి అన్నా సరే, 1 మినిట్ రుకో బేటా అంటారు. ఒక్క నిమిషం ఉండు నాయనా అంటారు. అంతేగాని ఉండి కొంచెం నువ్వు తీసేసుకుని వెళ్ళిపోని పళ్ళల్లో పెట్టేసి ఇవ్వరు. మొత్తం వంట అవ్వాలి, ఈ 2 పక్కన పెట్టాలి. ఇది మొట్టమొదటి నిబద్ధత. మా చిన్నతనంలో ఏంటంటే మాకు వాకిట్లో గోమాతలు వచ్చేవి, బాగా విరివిగానే వచ్చేవి. ఇప్పుడు వస్తున్నాయి కానీ అమ్మ ఒక సమయానికే వస్తున్నాయి. కానీ అలా సమయానికి రావట్లేదు కదా అని చెప్పి దృష్టితో వాళ్ళు దీన్ని మానలేదు. ఆ రోజున నేను ఇప్పుడు నాకు 40 ఏళ్ల నుంచి నేను చూస్తున్నాను, నా చిన్నతనం నుంచి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడాను వారు ఏ విధంగా అయితే మొట్టమొదట పెడుతున్నారో అదే విధంగా ఎప్పుడు వస్తే అప్పుడు పెడతాము అంతే అని చెప్పి కాచు కూర్చుంటారు, చూస్తూ ఉంటారు. ఒక సమయానికి వెళ్ళి పెడతారు. వాటికి అలవాటైన ఆ సమయానికి వచ్చి తీసుకొని ఆహారం వెళుతూ ఉంటాయి అన్నమాట. అది మొట్టమొదటిది. ఆ తర్వాత రెండవది, మనం భోజనం అంటే అన్నపూర్ణాదేవి కదా. మనం ప్రతి వాళ్ళము ప్రతి మెతుకుని కూడా మనం గౌరవించి తినవలసిందే. ఆ తల్లి అనుగ్రహం మనకు కావాలి కదా. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్దూతాఖిల ఘోర పావనకరి ప్రత్యక్ష మహేశ్వరి. ప్రత్యక్షంగా తల్లి కదా మరి. అందుకని చెప్పి మనం నమస్కరించుకొని తింటాము. వాళ్ళు గౌరవించి కూడా తింటారు. ఏ విధంగా అంటే వాళ్ళు కింద కూర్చొని ఎత్తు మీద ఒక చిన్న ఆసనం మాత్రమే వాళ్ళు వేసుకుంటారు. వేసుకొని వారు కూర్చున్న దానికంటే కొంచెం ఎత్తుపీట మీద వాళ్ళు తినేటటువంటి ఆ పళ్ళెం ఏదైతే ఉందో అది పెట్టుకుంటారు. అంటే నాకంటే నువ్వు ఎత్తుగా ఉండాలమ్మా అని. ఇవన్నీ కూడా వాళ్ళు పాటించేటటువంటివి. ఆ తర్వాత ఎవరికి కష్టం వచ్చినా సరే, ఇప్పుడు మా నాన్నగారికి బాగలేదు, హాస్పిటల్లో చేర్చినప్పుడు మా పెద్దన్నయ్యకి వాళ్ళ పెద్ద అబ్బాయి ఫ్రెండ్, మా చిన్నన్నయ్యకి చిన్న అబ్బాయి ఫ్రెండ్ అనమాట. అలా మా నాన్నగారితో పాటు మేము ఎలా వెళ్తాము మా నాన్నగారి కోసం హాస్పిటల్కి, వాళ్ళు అలాగే తిరిగేవాళ్ళు. హాస్పిటల్లో ఉంటే మీకు మా అమ్మగారిని అడిగారు, మీకు 4 అబ్బాయిలు 1 అమ్మాయా అని అడిగారు. అంటే వాళ్ళు ఎంతగా మమేకమైపోయారో కుటుంబంతో మీరు ఒక్కసారి ఆలోచించండి. అంటే ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా మేము ఉన్నాం అంటారు. అది నువ్వా నేనా కాదు. అదే వాళ్ళింటో వాళ్ళకి కష్టం వస్తే కూడా వాళ్ళ అన్నదమ్ములందరిలోకి పెద్దతనికి ఇప్పుడు ఒడిదుడుకులు ఎవరికైనా సహజం కదా. ఆ పంచార్య పరివారాన్ని మా ఇంటి దగ్గర ఉంటారమ్మా. వాళ్ళకి ప్రత్యక్షంగా నేను చూస్తున్నా కాబట్టి చెప్తున్నాను. వాళ్ళకి పెద్దన్నయ్యకి ఏంటంటే వాళ్ళ కుమారుడి ద్వారా కొంచెం వ్యాపారంలో దెబ్బతిన్నారు. కొంచెం ఒడిదుడుకులు వచ్చాయి, ఓడలు బళ్ళు అన్నట్టుగా పెద్దన్నయ్య వాళ్ళ పరిస్థితి అలా అయింది. ఆ పెద్దన్నయ్య అప్పటికే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ రిటైర్ అయ్యారు.
వాళ్ళ పిల్లాడి వల్ల ఏమైంది, ఆయనకున్నటువంటి ఇల్లు వాకిళ్ళు ఆస్తులు పొలాలు మొత్తం అంతా అమ్ముకొని నడి రోడ్డు మీద నిలబడ్డాడు. నిలబడితే అన్నదమ్ములు అబ్బా పోనీలే వాడేగా మనకేం కాదుగా అని అనుకోలా. ఈ అన్నదమ్ములు ఏం చేశారంటే దాన్ని ఆస్తిని బయటికి పోనీయకుండా మేము ఉన్నామని వీళ్ళే ఉంచుకొని ఆ అన్నకి కావాల్సినటువంటి ఏర్పాటు అంతా కూడా వీళ్ళే చేస్తున్నారు. ఆ అన్న జీవించి ఉన్నంత వరకు కూడాను మేము ఆ అన్నకు కావాల్సిన ఇంటి అద్దెకు కావని ఆయనకు కావాల్సిన సంభారాలు కానీ అన్నీ మేము ఏర్పాటు చేస్తామని ఈ రోజుకి చేస్తున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి నేను చేస్తున్నారు. ఎవరుంటారమ్మా ఈ రోజులు అంత నిబద్ధతగా? ఇంట్లో వాళ్ళు అంటే బయట వాళ్ళమైనటువంటి మాకు చేశారు, ఇంట్లో వాళ్ళైనటువంటి వాళ్ళకి చేశారు. అదే పుట్టినరోజులైతే ఏం చేస్తారు, ఇంట్లో కేకులు కట్ చేయరు, ఒక వృద్ధాశ్రమానికి వెళ్తారు. వృద్ధాశ్రమానికి వెళ్ళి ఆ వృద్ధులకి ఏం కావాలో అవన్నీ ఇస్తూ ఉంటారు. అదేవిధంగా ఒక అనాథాశ్రమంకి వెళ్తారు. ఆ అనాథాశ్రమంలో అనాథ పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి ఏం కావాలో అక్కడ అవన్నీ కూడా సమకూర్చి ఆ రోజంతా కూడా వాళ్ళతో గడిపొస్తారు. అంటే ఈ తరమే కాదు, వచ్చే తరం పిల్లలు కూడా వీళ్ళకి ఒక రకమైన సహాయ బుద్ధిని, నలుగురితో ఏ విధంగా ఉండాలి అనేటటువంటి, మనమే కాదు మనకు ఉన్నటువంటి దాన్ని ఇతరులకు కూడా పంచాలి, ఇంత దానం చెయ్యాలి అని వాళ్ళు అలవరుస్తూ ఉంటారనమాట. ఇది వాళ్ళకి స్వీట్ షాప్ ఉంది. మా ఇంట్లో మాకు పాత ఇల్లు ఉండేటప్పుడు పెంకుటిల్లు ఉండేది, అప్పుడు అరుగు ఉండేదిట. అంటే నేను పుట్టక మునుపు మా నాయనమ్మ గారు చెప్తూ ఉంటారు, మొట్టమొదట వాళ్ళు రాజస్థాన్ నుంచి పొట్ట దీనికోసం అని వస్తే ఆ రోజున ఒక్క మైసూరు పాకు మాత్రమే పళ్ళల్లో పోసి మా అరుగు మీద పెట్టుకొని అమ్మారట. మా నాయనమ్మ గారు చెప్తూ ఉండేవారు. ఆయన కొంచెం పొట్ట ఉంటుందని అందరూ ఆయన పొట్ట మారవాడి అంటూ ఉంటారు. ఇప్పటికీ కూడా వాళ్ళు సిగ్గుపడరు తెలుసా, మేము పంచార్య పరివారం చెప్పుకోరు వాళ్ళు, బయట వాళ్ళు అనాల్సిందే కానీ మేము పొట్ట మారవాడి పిల్లలం అని చెప్తారు వాళ్ళు నిగర్వంగా, గర్వం లేకుండా. అది ఇప్పుడు వాళ్ళకి ఇక్కడ భారతదేశంలోనే కాదు విదేశాలకు కూడా వాళ్ళ సరుకు వెళ్తుంది. ఎందుకు అని అంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. ఏం క్వాలిటీ అంటే గుంటూరు మొత్తంలోకి ఏకైక షాపు మార్వాడి స్వీట్ ఘీ షాప్ అంటే ఒక్క పూర్తిగా నెయ్యితో చేస్తారు. ఒక స్వీటే కాదు, హాటు కూడా మొత్తం బజ్జీలు చేయని, పకోడీలు చేయని, లేకపోతే చేగోడీలు చేస్తారు కదమ్మా, ఇలా మొత్తం తీపి పదార్థమే కాదు కార పదార్థం అన్నీ కూడా అట్లాగే చేస్తారు. వారి దగ్గర నిబద్ధత అనేటటువంటిది ఉంటుంది, దానగుణం అనేటటువంటిది ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. మా పక్కన జైన్ మార్వాడీలని ఈ మధ్యనే కట్టుకుంటున్నారు 5 అంతస్తులు. కడుతుంటే సరే మేము పండగకి సంక్రాంతికి వెళ్తే మా నాన్నగారికి ఎప్పటి నుంచో వారు తెలుసు, కానీ నాకు అప్పుడే తెలుసు. అంటే అమ్మా మీరు బావగారు వచ్చారని వచ్చానమ్మా నేను అని స్వీట్ ప్యాకెట్ తెచ్చి, ఆయన నాకు తెలియదు అసలు, అక్కయ్య గారు అంటూ వచ్చారు. ఆయన వస్తే అయ్యో చాలా సంతోషం అండి అంటే ఆయన ఒక మాట అన్నారమ్మా, ఏమండి మీ ఇంట్లో శుభం జరగని అశుభం జరగని, మా ఇంట్లో శుభం జరగని అశుభం జరగని మొట్టమొదట రావాల్సింది వాళ్ళు మీరే, మీకు మేము అండా మాకు మీరు అండా అని చెప్పారు. అది ఆ మాటతో వాళ్ళకేంటి అర్థమైపోట్ల వాళ్ళు ఏంటి అనేటటువంటిది. అదే కాకుండా ఆయన ఇంకో మాట కూడా చెప్పారు. వాళ్ళు ఏం చేస్తారంటే నువ్వుల లడ్డూలు ఇస్తారమ్మా ఈ సంక్రాంతి అప్పుడు. దాంట్లో ఎవరికైనా సరే, ఇప్పుడు ప్రతి కమ్యూనిటీలో కూడా కొంత ఉన్నవాళ్ళు ఉంటారు, లేనివారు ఉంటారు కదా, వారు ఏంటంటే లడ్డూలు చేసే దాంట్లో డబ్బులు పెడతారు, మామూలుగా సాధారణంగా పైసలు పెడతారు. ఎవరికైతే వస్తుందో అది అదృష్టం అని ఎట్లా రకరకాలుగా నవ్వుకుంటూ ఉండేవాళ్ళం చిన్నప్పుడు. మేము లడ్డు లోపల పెడతారు, నువ్వుల లడ్డు లోపల. అయితే నన్ను మేము ఇట్లా అనుకుంటూ ఉన్నామండి అని అంటే మొన్న ఆయన అన్నారు, అక్కయ్య గారు మీకు ఇంకో విషయం చెప్తానన్నారు. ఏంటండి అంటే ఎవరైతే కొంచెం బీదరికంతో ఉన్నారో వాళ్ళు చెప్పుకోలేరు బయటికి, అప్పుడు మేమేం చేస్తామంటే ఆ లడ్డు లోపల బంగారం కాయిన్స్ పెడతాము, పెట్టి ఇది సపరేట్గా తీయండి, ఇది సపరేట్గా తీయండి అని చెప్తాము. మేము వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు మనల్ని అడగలేరు, మేము ఈ రకంగా చేస్తామని. మీరు మీ కమ్యూనిటీ ఏ కమ్యూనిటీ వాళ్ళైనా సరే ఈ విధంగా చేసుకోవచ్చు అక్కయ్య గారు అన్నారు. అది కూడా బాగుంది. ఇప్పుడు ఒకళ్ళ దగ్గర ఉన్నదనుకో అమ్మా, దాన్ని మనమే కాదు మనకి ఎంత కావాలో అంత ఉంచుకొని, వాగ్భట్టుడు కూడా మనకు చెప్పాడు, మనకు ఉండవలసిన దాంట్లో 3/4 వంతు ఏదైతే ఉందో దాన్ని దానం చేయమని కూడా చెప్పారు. కాబట్టి ఈ విధంగా దాన గుణం కూడా ఉందమ్మా. క్వాలిటీ మెయింటైన్ చేయటం కాదు, దాన గుణమే కాదు, సహాయ గుణమే కాదు. కాబట్టి మార్వాడీలు దగ్గర మనం చాలా నేర్చుకోవాలి. ఎవరు ఏం తిట్టినా సరే ఇది వాస్తవం తల్లి. ఈ గుణాలన్నీ ఉంటే బిజినెస్ లో ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. అంతే కదమ్మా, నిబద్ధత క్వాలిటీ ఉంటే మనం ముందుకు ఖచ్చితంగా వెళ్తాం. ఒక రోజు మోసం చేయగలరు, రెండో రోజు చేయలేరు కదా. మళ్ళీ ఆ షాపుకి వెళ్తామా? ఎక్కడైతే ఇప్పుడు ఇవాళ మనందరికి ఏం కావాలి? క్వాలిటీ కావాలి. డబ్బు కంటే కూడా 10 రూపాయలు అయితే ఇంది కానీ మనకు క్వాలిటీ కావాలి అనుకుంటున్నాం కదా. దాన్ని వాళ్ళు పట్టుకున్నారు, ముందుకు వెళ్తున్నారు, మనం కూడా పట్టుకుందాం, ముందుకు వెళ్దాం. చాలా చక్కగా తెలియజేస్తారమ్మా, ధన్యవాదాలు.